హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ సమ్మర్లో బాగుంటుంది. సో ఫస్ట్గా ఒక హాఫ్ కప్ అంతా నెయ్యి తీసేసుకొని వేడి చేసుకున్నాం అనమాట. మనం చేసేది బేసన్ బర్ఫీ. సో ఫస్ట్ ఒక హాఫ్ కప్ అంతా నెయ్యి. సో దీంట్లో కొంతమంది ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటారు. నేనైతే కొంచెం ఇప్పుడు ఇంటి వరకే కాబట్టి నెయ్యితోనే చేస్తున్నాను. సో ఒక సేమ్ అది చూసారా, ప్లేట్ అంతా కూడా ఫస్ట్ మనము సూజీ రవ్వ, మనం హల్వా చేసుకుంటాం కదా, ఆ సూజీ రవ్వని కొద్దిగా బ్రౌన్ అయ్యేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, సిమ్లో పెట్టాలి స్టవ్ అనేది. గ్యాస్ ఎప్పుడు కూడా మనము హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే అవన్నీ మాడిపోతుంది. సో అలాగే ఈ మనము పక్కన అందాక టైం వేస్ట్ కాకుండా షుగర్ సిరప్ అనేది మనము పెట్టేసుకుందాము. షుగర్ పాకము. సో ఎంత మనము షుగర్ తీసుకున్నామో దానికి కొద్దిగా మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ తీగ పాకం కావాలన్నమాట. సన్నగా ఇది కాకూడదు, థిక్గా అవ్వాలి పాకం అనేది. సో మనకి ఇక్కడ ఈ ఫ్రై అయ్యే కొద్దీ ఆ టైం వరకు మనకు పాకం కూడా రెడీ అయిపోతుంది, టైం వేస్ట్ కాకుండా. సో తర్వాత అది కొద్దిగా బ్రౌన్ అయింది కదా, సేమ్ క్వాంటిటీ ఎంత రవ్వ తీసుకున్నానో అంతే క్వాంటిటీ మనం బేసన్ కూడా తీసుకున్నాను అనమాట, శనగపిండి. సో ఇంట్లో కూడా మనము శనగపిండి ఆడించుకోవచ్చు, లేకుంటే బయట సూపర్ మార్కెట్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇలాగ మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఒకటి ఏంటంటే సిమ్లోనే పెట్టి చేయాలి. బాగా బ్రౌన్గా దగ్గరికి అయ్యే అప్పటి వరకు చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా పాలు చూసి మనం కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మంచిగా నీట్గా ఫ్రై అయ్యేటట్టు, మాడనివ్వకూడదు ఎక్కడ కూడా. నీట్గా మెల్లగా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఏంటంటే పేషెన్స్ ఉండాలి ఇది చేసేటప్పుడు. ఎందుకంటే కొంచెము అటు ఇటు అయినా పచ్చివాసన వచ్చేస్తుంది బర్ఫీ అనేది, స్వీట్ అనేది మళ్ళీ మనకు కుదరదు. సో స్లోగా పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఒకసారి ఈ కలర్ వచ్చిన తర్వాత మనకి ఈ పాకం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనము షుగర్ అంటే మన కొలతలో ఒక్కొక్కసారి తెలియకపోతే, ఇప్పుడు ఎంత అయితే మనకి పిండికి పట్టేసిందో, మునిగిందో అంతవరకు మనము షుగర్ పాకం అనేది వేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి అన్నీ కూడా పాకం కలిపేటట్టు అంత పిండిలోకి సో నీట్గా అలాగా ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుతూ ఉండాలి. ఒకటి ఏంటంటే అడుగు పట్టకుండా నీట్గా మెల్లగా కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టేసుకొని. సో ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట నీట్గా. మనము ఒకసారి ఏంటంటే షుగర్ సిరప్ చూసారు కదా ఎంత వేసుకున్నామో, ఎక్కువ కూడా అయితే మళ్ళీ అది ఎక్కువసేపు మళ్ళీ ఫ్రై చేయడానికి మనకి టైం అయిపోతుంది. అంటే మళ్ళీ పిండి కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో షుగర్ అనేది కరెక్ట్గా మన మెజర్మెంట్ కొలతలతో చూపించినట్టు వేసేసుకుంటే అప్పుడు మనకి ఎక్కడ కూడా పిండి మాడే ఛాన్సెస్ ఉండదు, ఇంకా టైం వేస్ట్ కూడా కాదనమాట. సో ఒకసారి ఇవన్నీ కూడా ఇలాగ దగ్గరికి వచ్చేసినప్పటికీ ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకొని తర్వాత గ్రీసింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనకి నెయ్యితో ప్లేట్ మీద అంతా కూడా రబ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఏదైతే ఈ బేసన్ మనం ప్రిపేర్ చేసుకున్నామో బ్యాటర్ అంతా కూడా ఇవన్నీ కూడా ఈక్వల్గా మనము స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని కావాలంటే మనం ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో ఇలాగంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇవన్నిటిని కూడా చల్లారనివ్వాలి. సో కంపల్సరీ మనకి ఒక 2-3 అవర్స్ అయితే కంపల్సరీ పడుతుంది. సో దీని తర్వాత మనం కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్ ఉన్నా పర్వాలేదు, మనం అవైలబుల్గా ఏది ఉందో అది కొంచెం నెయ్యిలో వేపేసుకొని ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా ఇలాగా వేసేసుకోవాలన్నమాట. సో ఆ బర్ఫీ షేప్ ఇచ్చేటప్పుడు మనకి చాలా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకా షేప్ ఇవ్వలే కాబట్టి సో ఇవన్నీ కూడా ఇట్లా ప్లెయిన్గా అనిపిస్తుంది. సో ఒకసారి ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా. చేసుకున్న తర్వాత కొద్దిగా అప్పటికే కొంచెం గట్టిపడింది, చల్లారింది. సో ఇది అకార్డింగ్లీ ఇలాగా మనము ఈ బర్ఫీస్ అనేది ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో మనం ఫెస్టివల్స్ అయినా, పిల్లల బర్త్డేస్ అయినా, యానివర్సరీస్ అయినా మనం ఎవరికైనా గిఫ్ట్గా కూడా పంపించవచ్చు. మన ఇంట్లో కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంది. చిన్న చిట్కాలు ఫాలో చేసుకోండి, ఇలాగే వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.